ప్రభుత్వ రంగంలోనే కొత్త మెడికల్ కాలేజీలు నిర్వహించాలనే డిమాండ్తో చంద్రబాబు సర్కార్పై సమర భేరి మోగించింది వైఎస్ఆర్సీపీ. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి రాగానే ప్రజారోగ్యాన్ని గాలికొదిలేస్తూ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం, నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో రోగులకు సేవలు నిలిచిపోవడం, ఆరోగ్యశ్రీ ఆసరా కింద ఏకంగా 4,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టడం, చరిత్రలో తొలిసారి ప్రైవేట్ డాక్టర్లు రోడ్డెక్కి ఆందోళనకు దిగడంపై అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వం మండిపడుతున్నారు. ప్రభుత్వ రంగంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేదలకు చేరువలో నాణ్యమైన వైద్యంతో పాటు మన విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సగం మెడికల్ సీట్లు ఉచితంగా, మిగిలినవి కూడా ప్రైవేటు కాలేజీలతో పోలిస్తే అతి తక్కువ ఫీజులతో అందుబాటులోకి వచ్చే అవకాశాన్ని చంద్రబాబు సర్కార్ కాలదన్నుకోవడంపై మండిపడుతున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా యువతతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా రోడ్డెక్కారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి గళాలు గర్జిస్తున్నాయి. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ పేరుతో వైఎస్ఆర్సీపీ పోరుబాట మొదలుపెట్టింది. 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలకు చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తోంది. చూస్తున్నాం, ర్యాలీ మనకి లైవ్ లో కనిపిస్తోంది. कैमरा कैमरा बाबू कैमरा अरे కొంచెం వెనకమ్మా కెమెరా వెనక బా అదే అర్థమైంది కెమెరా ముందు పెట్టమని కాదు కదా. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం చేపట్టింది. విజయనగరంలో ఈ ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. పెద్ద ఎత్తున బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా సాధారణ ప్రజలు, విద్యార్థులంతా కలిసి చేస్తున్న ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూస్తున్నాం, పోలీసులు వారందరినీ చెదరగొడుతున్న పరిస్థితి, ఒక తోపులాంటలాంటి వాతావరణాన్ని అక్కడ సృష్టించిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. చాలా శాంతియుతంగా ప్రజల పార్టిసిపేషన్ తోటి పెద్ద ఎత్తున రోడ్డెక్కాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. జిల్లాలకి సంబంధించిన ఇన్ఛార్జీలంతా అన్న ఎక్కడికి
విజయనగరంలో చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అక్కడ బ్యారికేడ్లు రోప్ పార్టీ ఏర్పాటు చేసి మరి కదలనివ్వకుండా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. తోసేస్తున్న విజువల్ కూడా మనకి సాక్షి స్క్రీన్ పైన క్లియర్ గా కనిపిస్తోంది. మా కరెస్పాండెంట్ యుగంధర్ జాయిన్ అవుతున్నారు. యుగంధర్, చెప్పండి, విజయనగరంలో ఏం జరుగుతోంది? ప్రశాంతంగా చేస్తున్న ర్యాలీని నిరసనని కూడా అడ్డుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. రైట్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయనగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు తమ గళాన్ని వినిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు వారి ర్యాలీని అడ్డుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా వెనక్కి వెళ్లిపోవాలంటూ తోసేస్తున్నారు. బ్యారికేడ్లు రోప్ పార్టీ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. శాంతియుతంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఈ ఉద్యమాన్ని చేపట్టింది. దాన్ని సహించలేని పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. అడుగడుగున ఆటంకం సృష్టిస్తున్నారు. ఈ ర్యాలీ సక్సెస్ కాకుండా పోలీసులు వారందరినీ కూడా చెదరగొట్టి తోసేస్తున్న విజువల్ సాక్షి స్క్రీన్ పైన చూడొచ్చు. ర్యాలీలన్నీ కూడాను ఏదైతే ప్రజా ఉద్యమం ర్యాలీలోనే అన్నింటినీ కూడాను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చీపురుపల్లి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే గుర్లకి గరుడికి మధ్యలోనే ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. గరుడి ఫ్లైఓవర్ రైల్వే ఫ్లైఓవర్ మీద ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ చీపురుపల్లి ఎంట్రన్స్ లో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. గరుడి ఫ్లైఓవర్ దగ్గర అయితే పూర్తిగా పోలీసులు అన్ని రకాల వాహనాలను కూడా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వస్తున్నటువంటి బైక్ ర్యాలీలతో పాటు బస్సులు కానీ, ఆటోలు, అంబులెన్స్లు, ఇతర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అన్ని వెహికల్స్ ను కూడాను ఆపేసినటువంటి పరిస్థితి. ఈ ట్రాఫిక్ లో కూడాను శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ట్రాఫిక్ లో కూడా చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరు కూడా తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లకుండా ఎన్ని రకాల ఆంక్షలు పెట్టాలో అన్ని రకాల ఆంక్షలను కూడా పోలీసులు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే మాకు కనిపిస్తోంది. మరోవైపు విజయనగరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ విషయానికి వచ్చినట్టుగా మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ఆధ్వర్యంలోనే ఇక్కడ ర్యాలీ జరిగింది. ర్యాలీకి ఎటువంటి అడ్డంకులు పెట్టినప్పటికీ కూడాను తహసీల్దార్ అయితే కార్యాలయంలో నుంచి అందరు అధికారులు కూడాను ఆ రిప్రజెంటేషన్ తీసుకోకుండా వాళ్ళందరూ కూడాను వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకుండా తహసీల్దార్ వచ్చే వరకు మేము ఇక్కడ ధర్నా చేస్తామని చెప్పి కోలగట్ల వీరభద్ర స్వామి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని కూడా విజయనగరం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆందోళనను విజయనగరంలో పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా ర్యాలీగా బయలుదేరారు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలంతా కలిసి. బొత్స సత్యనారాయణ కూడా మరి కాసేపట్లో ఈ ర్యాలీకి హాజరు కానున్న నేపథ్యం అప్పుడే పోలీసులు వివిధ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వారందరినీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎవరిని కూడా అక్కడి నుంచి కదలకుండా చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. పెద్ద ఎత్తున బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 175 నియోజకవర్గాలకి సంబంధించిన ప్రజలు, విద్యార్థులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా కదిలాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీగా బయలుదేరాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలంతా రచ్చబండ కార్యక్రమం పెట్టి అక్టోబర్ 10వ తేదీ నుంచి ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాలేంటి అనే అంశాన్ని ప్రజలందరికీ వివరిస్తున్నారు. ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది ప్రస్తుతం చూస్తున్నాం ఏ స్థాయిలో ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోందో కనిపిస్తున్నాయి. గుంటూరు, విజయవాడ, పి గన్నవరం, కర్నూలు ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా బయటకొచ్చారు. వైఎస్ఆర్సీపీకి తమ మద్దతును తెలియజేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు అంతా కూడా. ప్రస్తుతం చూస్తున్నాం వివిధ ప్రాంతాల్లో ఏ స్థాయిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తున్నాయి. 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఇప్పటికే చేపట్టింది వైఎస్ఆర్సీపీ. ప్రస్తుతం 1 కోటి గళాల గర్జన ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తోంది.